హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సియా ఆదితి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన ఛానల్కి 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది అండి. ఒక 50-70 సబ్స్క్రైబర్స్ వరకు మా ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాను. తర్వాత నుంచి కూడా నేను ఎవరికి ఫార్వర్డ్ చేయడం కానీ ఏం చేయలేదండి. వాళ్ళందరికి వాళ్ళు వచ్చిన సబ్స్క్రైబర్సే. ఎక్కువగా షార్ట్ వీడియోస్కి వచ్చారు సబ్స్క్రైబర్స్. లాంగ్ వీడియోకి అయితే ఒక్కొక్క వీడియోకి 2-3 అంతే, ఎక్కువేం రారు. వ్యూస్ కూడా అంత ఎక్కువేం రావండి. ఒక 800-500, ఒకసారి అయితే మరి 60-70లోనే ఉంటాయి వ్యూస్. షార్ట్ వీడియోస్కి అయితే 19K, 20K, 15K ఇలా వెళ్తున్నాయి ప్రజెంట్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న 500 మెంబర్స్కి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలానే రిమైనింగ్ వాళ్ళు కూడా నా వీడియోస్ని చూస్తున్నారు కానీ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈరోజు వీడియో అయితే 500 సబ్స్క్రైబర్స్ వచ్చిన సందర్భంగా గులాబ్ జామున్ చేస్తున్నాను. ఆల్రెడీ సేమియా కేసరి చేసి తినేసామండి. ఇప్పుడు గులాబ్ జామున్ చేస్తున్నాను లాంగ్ వీడియోలో. ఇంటి పని నార్మల్గానే కంటిన్యూ చేస్తూ మీకు చూపిస్తూ లాస్ట్లో గులాబ్ జామున్ ఎలా చేస్తానో కూడా చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసి సపోర్ట్ చేయండి, చిన్న లైక్ చేసి. మా హస్బెండ్ మా పాప అయితే బయటికి వెళ్ళారు పాల ప్యాకెట్ తీసుకురావడానికి. గులాబ్ జామున్ చేస్తానని చెప్పాను కదండి. ఈ లోపు తను వచ్చేలోపు వాటర్ కాగి ఉంటాయనేసి వాటర్ పెట్టేస్తున్నాను. తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను. యాక్చువల్గా అయితే ఈ 500 సబ్స్క్రైబర్స్ ఉగాది రోజున వస్తారేమో అనుకున్నానండి. కానీ ఆ రోజు నా వీడియోస్ని యూట్యూబ్ అంతగా సజెస్ట్ చేయలేదన్నమాట. ఒక 100 మెంబర్స్కి మాత్రమే సజెస్ట్ చేసింది, అన్నీ కలిపి లాంగ్ వీడియోస్కి కానీ షార్ట్ వీడియోస్కి కానీ. ఆ రోజే వచ్చేసేవాళ్ళు మంచిగా సజెస్ట్ చేసినట్లయితే. మామూలుగా థౌజండ్స్లో సజెస్ట్ చేస్తేనే సబ్స్క్రైబర్స్ ఒక 20-30 అలా పెరుగుతారండి. ఇంకా 100స్లో ఉంటే అసలు ఒకరు కూడా రారు. ఇంకా నెక్స్ట్ డే ఉగాది అయిపోయిన నెక్స్ట్ డేకి 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయారు. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. అసలు రారేమో అనుకున్నాను. ఇంక ఇంట్లో ఉంటున్నాం కదా, ఏదో ఒకటి ట్రై చేద్దాము, ఇలా ఖాళీగా ఉండడం ఎందుకు అనేసి నేను ట్రై చేశాను. నిజంగా థ్యాంక్ యూ అండి 500 సబ్స్క్రైబర్స్కి కూడా. నెక్స్ట్ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసానండి. ఈ వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలంటే నాకు పెద్ద తలకాయ నొప్పి. ఎవరికైనా వాషింగ్ మిషన్ ట్యాప్ స్విచ్ బోర్డు పక్కనే ఉంటాయి కదా. మేము ఉండేది రెంట్ హౌసెస్ కాబట్టి ఆ గుమ్మంలో వాషింగ్ మిషన్ పట్టలేదండి. ఇంకా మేము బెడ్రూమ్లోనే ఉంచేసేసాము. ఆ పైపులు తగిలి ఒక్కోసారి పడిపోతాం కూడా. నేనైతే ఒకసారి పడిపోయాను, మా పాప 2 టైమ్స్ పడిపోయింది. ఇంకా అప్పటి నుంచి వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన ప్రతిసారి మా పాపని అటు సైడ్ వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. రెంట్ హౌసెస్ కదండి, ఇంకా ఇలానే ఉంటాయి. ఫస్ట్ స్టార్టింగే మేము చూసుకున్నాము, కానీ ఇది ఏంటంటే రూము చాలా నీట్గా ఉందండి. అంతకుముందు చాలా రూమ్స్ చూసాము, ఎలా పడితే అలాగ ఉండిపోయాయి. ఇదొకటే బాగా అనిపించి ఇంకా మేము అంటే పట్టినా పట్టకపోయినా మా బెడ్ కూడా మీరు చూస్తే గుమ్మానికి ఇటువైపు వచ్చేసింది అనమాట. కొంచెం ఇటువైపుకి వచ్చేసింది, డోర్ పట్టదు. బట్ నీట్గా ఉంది కదా, ప్లస్ మా హస్బెండ్ ఆఫీస్ కూడా దగ్గరగా ఉంటుంది అనేసి ఇంకా తీసేసుకున్నాము. రెంట్ కూడా తక్కువేనండి మేము అంతకుముందు చూసిన వాటితో కంపేర్ చేస్తే. ఇంకా నెక్స్ట్ అయితే డస్ట్బిన్ క్లీన్ చేస్తున్నానండి. ఇక్కడ ఏంటంటే 2 డేస్కి ఒకసారి చెత్తబండి వస్తుంది అనమాట. ఉగాది పండుగ కదా, వాళ్ళు రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. 4 డేస్ నుంచి ఆ చెత్తబండే రావట్లేదు. డస్ట్బిన్లు 2 ఫుల్ అయిపోయినాయి. ఇంకా మార్నింగ్స్ నీళ్లు పోసేసి వాటిని పెట్టేశాను. ఇంక మళ్ళీ ఈవినింగ్ వాటిని క్లీన్ చేస్తున్నానండి. మామూలుగా అయితే డే టైంలో క్లీన్ చేసి ఎండలో పెట్టేస్తాను. బట్ ఈరోజు మార్నింగ్ ఆఫ్టర్నూన్ పడుకుంటే మళ్ళీ ఈవినింగ్ 6కి లేచానండి. ఫుల్ హెడేక్ వచ్చేసింది మరి ఎందుకో. ఇంకా రేపు శుక్రవారం కదండి, దేవుని పూజకి సంబంధించిన క్లాత్స్ మొత్తం కూడా సర్ప వేసేసి నానబెట్టేశాను. అవి కూడా వాష్ చేద్దామని. ఇవి అయితే నేను వాషింగ్ మిషన్లో వేయడం లేదండి, ఎందుకంటే ఏవి పడితే వాషింగ్ మిషన్లో వేస్తాం కదా అని. ఈ పూజకి సంబంధించిన క్లాత్స్ మొత్తం నేనే హ్యాండ్ వాష్ చేసేస్తున్నాను. అయితే వాషింగ్ మిషన్ కొన్న దగ్గర నుంచి నేనైతే సోప్స్ అసలు కొనడం లేదండి. ఇంకొక సర్ఫ్ ప్యాకెట్ తెచ్చి పెట్టేసుకున్నాను. ఇట్లా ఏమైనా ఉంటే ఆ సర్ఫ్ యూజ్ చేసేయచ్చులేని. ఇదైతే నాకు ఎక్కువ రోజులు వస్తుంది. సబ్బు అయితే ఒక 2 డేస్ కన్నా ఎక్కువ రాదనమాట. ఎక్కువగా వాడేస్తాననేసి ఇంకా 1/2 కిలో సర్ఫ్ ప్యాకెట్ తెచ్చేసుకుని పెట్టుకున్నాను. ఇంకా తర్వాత అయితే మా పాపకి స్నానం చేపిద్దామని జడవేస్తున్నానండి. జడవేసేటప్పుడు ఫుల్గా ఏడుస్తుంది. చేతిలో బిస్కెట్ ప్యాకెట్ ఉంది కదా అని. ఇప్పుడైతే అంతగా ఏమీ ఏడవలేదు. ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళారు కదా, వచ్చేటప్పుడు బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకుంది. మా పాపకి ఇంతవరకు పుట్టు వెంట్రుకలు తీపించలేదండి. ఇప్పుడు 3rd ఇయర్ రన్నింగ్ అవుతుంది. ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడైతే అన్నప్రాసనం అయిపోయిన వెంటనే మేము హైదరాబాద్కి వచ్చేసాము. మాకు తెలియలేదన్నమాట. అంటే మా సైడ్ వాళ్ళు కానీ మా హస్బెండ్ వాళ్ళ సైడ్ కానీ వాళ్ళు కూడా ఎవరు మాకు గుర్తు చేయలేదు. మాకు కూడా గుర్తులేదు పుట్టు వెంట్రుకలు తీపించాలని.
మా పాపకి సెకండ్ ఇయర్ వచ్చినప్పుడు మా అమ్మ అనుకుంటా అప్పుడు గుర్తు చేసింది పుట్టు వెంట్రుకలు తీపిచ్చాలి కదా అనేసి. ఇంకా సెకండ్ ఇయర్‌లో తీయకూడదు అంటే ఇంక ఇప్పుడు థర్డ్ ఇయర్ వచ్చేసింది కదా! మళ్ళీ ఆగస్ట్‌కి ఫోర్త్ ఇయర్ వచ్చేస్తదండి. ఇంకా నెక్స్ట్ మంత్ అయితే వెళ్దాం అనుకుంటున్నాము. మా పాపకి పుట్టు వెంట్రుకలైతే పెద్ద తిరుపతిలో తీయాలి అనుకున్నామండి. మా హస్బెండ్, మా అమ్మ ఇద్దరూ ఎవ్వరికీ తెలియకోకుండా వాళ్ళు ఒకటే మొక్కుకున్నారనమాట. పెద్ద తిరుపతిలో పుట్టు వెంట్రుకలు తీయాలని. ఇంకా మేమైతే అక్కడికే వెళ్తాము. నెక్స్ట్ మంత్ వెళ్తామండి. ఆ వీడియోస్ కూడా మీకు వస్తాయి. యాక్చువల్‌గా అయితే మార్చ్‌లోనే వెళ్దాం అనుకున్నామండి తిరుపతికి. కానీ అది ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్ వల్ల మా హస్బెండ్‌కి లీవ్స్ లేవు. ఇంక అందుకే వెళ్ళలేదు. ఈ మంత్‌లో వెళ్దామంటేనేమో మేము ఒక్కరమే కాదు కదా వెళ్ళేది. అమ్మ వాళ్ళు రావాలి, అత్తయ్య వాళ్ళు రావాలి, ఇంకా అక్క వాళ్ళు కూడా రావాలి. వాళ్ళందరికేమో ఫుల్‌గా పనులున్నాయంట. ఇంక నెక్స్ట్ మంత్‌లో వెళ్దాం అనేసి అనుకుంటున్నాము. ఇంకా మాకు కూడా మనీ అడ్జస్ట్ అవ్వలేదండి. పుట్టు వెంట్రుకలంటే పాపకి ఏదో ఒక గోల్డ్ తీసుకోవాలి కదా! ఇంక మేము కూడా ఓకే అని చెప్పాము నెక్స్ట్ మంత్‌కి. ఏది ఏమైనా సరే పాపకి ఫోర్త్ ఇయర్ వచ్చేలోపైతే పుట్టు వెంట్రుకలైతే తీపిచ్చేసేయాలండి. మళ్ళీ ఫోర్త్ ఇయర్‌లో తీపిచ్చకూడదు. మళ్ళీ ఫిఫ్త్ ఇయర్‌లో అలాగా తీపిచ్చాలనుకుంటా. నాకు కూడా అంత ఐడియా లేదు. ఇంకా నెక్స్ట్ అయితే నేను మా పాపకి స్నానం చేపిచ్చేసి మా హస్బెండ్‌కి ఇచ్చేసానండి రెడీ చేపిచ్చమని. ఫ్లోర్ కూడా క్లీన్ చేయమని చెప్పేసాను మా హస్బెండ్‌కి. అప్పటికే నాకు చాలా లేట్ అయిపోయింది. 9 అయిపోయింది టైము. ఇంకా ఫస్టు పాలని కాగబెట్టేసేసాను. అవి కూల్ అయ్యేలోపు అంట్లు కడిగేస్తున్నానండి. యాక్చువల్‌గా ఈరోజు అన్ని అంట్లే రావు. కానీ మా పాప అన్నీ తీసుకెళ్ళిపోయి బయట స్టెప్స్ మీద, వేరే వాళ్ళ ఇంటి ముందు అలా పడేస్తుందండి. మళ్ళీ ఇంకా అవన్నీ క్లీన్ చేయాల్సొస్తుంది. ఈరోజు ఆఫ్టర్‌నూన్ లంచ్‌కైతే మా హస్బెండ్ రాలేదనమాట. ఇంకా మేమిద్దరమే కదా ఎన్నుంటాయి. కానీ అన్ని వచ్చేసాయి అంట్లు. వాళ్ళకి ఈరోజు రంజాన్ పండుగ. అంటే ఈరోజు అంటే నిన్నండి. నిన్న రంజాన్ పండగ కదా అని వాళ్ళ కొలీగ్ ఎవరో రెస్టారెంట్‌కి వెళ్దామంటే ఇంక వెళ్ళేసారంట. ఇంక మా హస్బెండ్ అయితే అక్కడే లంచ్ చేసేసాడు. ఇంకా అంట్లు క్లీన్ చేసిన తర్వాత గులాబ్ జామున్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. అసలు సరిగ్గా రాలేదండి. టేస్ట్ మాత్రం బాగానే వచ్చాయి కానీ ఉండలు క్రాక్స్ వచ్చేసాయి. అవి నేను రౌండ్ షేప్‌లో చేస్తున్నప్పుడు అంత క్రాక్స్ ఏం లేవు. బాగానే అనిపించింది. ఆయిల్‌లో ఫ్రై చేసేటప్పుడు మాత్రము క్రాక్స్ వచ్చేసినాయి. ఇంకొకటి ఏంటంటే పాకం సరిపోలేదండి. ఇక్కడ నేను ఆ బౌల్ తోటి అన్ని మెజర్‌మెంట్స్ తీసుకున్నాననమాట. ఒక కప్‌కి 2 కప్స్ వాటర్ ఎయాలి అంటే నేను అలానే వేశాను. తర్వాత షుగర్ కోసం అని చూస్తే షుగర్ ఒక కప్పే అయిందండి. ఇంకా ఒక కప్పు వాటర్‌ని తీసేసాను. ఈ పిండికైతే ఆ పాకం అస్సలు సరిపోలేదండి. మళ్ళీ నేనేంటంటే బాగా ఎక్కువగా ముదురు పాకం పట్టేసాననమాట. పంచదార మొత్తం గడ్డగట్టేసింది. కొంచెం సేపు అయిన తర్వాత ఒక 30 మినిట్స్ అట్లా పాకంలో నానపెట్టాలి కదా! అదిగోండి చూడండి నేను అలానే నేను ఈ రెసిపీని శ్రావణి కిచెన్ ఉంటది కదా! ఆవిడ ఛానల్‌లో చూసానండి. యాక్చువల్‌గా అయితే సెకండ్ టైం నేను చేయడము నాకైతే అలవాటే లేదు. కనిపిస్తున్నాయి కదా! బానే చేశాను. 1½ ఇయర్ బ్యాక్ చేశాను ఈ రెసిపీని. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. అది కూడా ఈ 500 సబ్స్క్రైబర్స్ వచ్చారనే చేస్తున్నాను. మా హస్బెండ్ అయితే 1½ ఇయర్ బ్యాక్ చేసిన వాటి టేస్ట్ గుర్తుపెట్టుకుని అప్పుడే బాగున్నాయి, ఇప్పుడేం బాగోలేదు అనేసి అన్నాడు. ఇంకా సర్లే అనేసి ఇంక ఎలాగోలా నేను పాప తినేసాము. అంటే నైట్ డిన్నర్ చేసాం కదా! డిన్నర్ చేసిన తర్వాత అయితే అంతగా తినలేకపోయామనమాట. మళ్ళీ మార్నింగ్ లేసిన తర్వాత నేను, మా పాప అయితే బ్రేక్‌ఫాస్ట్ కింద వీటిలనే తినేసాము. పాకమైతే ఇలాగా అంటే జస్ట్ అతికితే సరిపోయిద్దని చెప్పింది ఆవిడ. బట్ నేనేంటంటే తీగ పాకం వచ్చేలాగా చేసేసాననమాట. అసలే పంచదార తక్కువైపోయిందని బాధపడితే మళ్ళీ ఇంక అలా తీగ పాకం పట్టేసాను. ఇప్పుడైతే చూడడానికి బానే ఉంది కదా! ఇంకొంచెం సేపు అయిన తర్వాత అయితే ఆ పంచదార హలో అండి, చూసారు కదా గులాబ్ జామున్ అంతగా ఏం సరిగ్గా రాలేదండి. ఉండలు క్రాక్స్ వచ్చేసాయి. క్రాక్స్ వచ్చినా పర్లేదు కానీ ఎలాగోలా తినొచ్చు. పాకం సరిపోలేదు. నేను ఎప్పుడు ఇంతే ఏదైనా స్పెషల్ వంటకం చేద్దామని స్టార్ట్ చేసేటప్పుడే అన్నీ ఉన్నాయా లేదని చూసుకోను, మధ్యలో చూసుకుంటాను. ఇంకా తక్కువైపోయింది, మరి ఎలా ఉంటాయో ఏమో. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. టేస్ట్ చేసిన తర్వాత నేను మీకు చెప్తానండి. మా హస్బెండ్ అయితే డిన్నర్ చేసేసాడు. నాకైతే రైస్ పెట్టేశాడండి. రైస్ అవుతుంది. ఈలోపు ఎలానా గులాబ్ జామున్ కూడా ఒక 1/2 అవర్ అన్న పాకంలో నానాలి కాబట్టి ఈలోపు నేను రెడీ అయ్యి వచ్చేస్తాను. దీని తర్వాత నేను గులాబ్ జామున్ టేస్ట్ చేసి మీకు చెప్తాను ఎలా ఉన్నాయి అనేది. ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత డిన్నర్ చేసేసి వాషింగ్ మిషన్లో బట్టలు వేసాం కదా, అవి టెర్రస్ పైన ఆరేసామండి. పైన అయితే చాలా చల్లగా ఉంది అని ఒక 10 మినిట్స్ అక్కడే ఉన్నాము. ఇంకా అప్పటికే టైము 11 అయిపోయిందనమాట. మేము రోజు పడుకునేసరికి ఇదే టైం అయిపోతుందండి. ఇంకా పడుకునే ముందు ఈ గులాబ్ జామున్ టేస్ట్ చేసాము. పర్లేదు, ఇప్పుడైతే బాగానే అనిపించాయి. కానీ చెప్పాను కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అవే తిన్నామని. అప్పుడైతే పంచదార మొత్తం గడ్డగట్టేసిందనమాట. ఓకే అండి, వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.